రామ 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 అని రామకోటి ఎలాగైపోయిందండి, పవనిజం అలాగైపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు ఇలా వచ్చిపోతారు కదా, ఆ గాలి పిలుద్దామని వచ్చాము. అద్భుతంగా నిర్వచనీయం, అద్భుతంగా ఉండబోతుందమ్మా. ఇంకా కనివిని ఎరగని రీతిలో జనాలు ఈ అభిమానం ముందర మాకు కష్టాలు అయితే కనపడవు. అది ఎంత కష్టమైనా కూడా మేము భరించేసి సభ చూసుకొని సభను సక్సెస్ చేసేదానికి, సభను విజయవంతం చేసేదానికి మదనపల్లి నుంచి మేమందరం కూడా రావడం జరిగింది. నేను తిరుపతి నుంచి వచ్చాను. నా పేరు బత్తిన మధుబాబు. నేను చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు పిఠాపురం రావడం జరిగింది. 11 ఆవిర్భావ సభలు జరిగాయి. అవన్నీ కష్టాలతో, బాధలతో, అవమానాలతో ప్రజల కోసం ఓర్చుకొని పవన్ కళ్యాణ్ గారు చేసిన అతి కష్టమైన ఆవిర్భావ సభలు ఆ 11. అతి కష్టమైన, ఎందుకంటే ఆయన ఎంత నలిగిపోయాడో, ఎంత కష్టపడాడో మాకు తెలుసు. ఆయనతో పాటు జన సైనికులు కూడా, ప్రతి జన సైనికులు అంటే వైఎస్ఆర్సీపీ లాగా కోట్లు ఉండేవాళ్ళు కాదమ్మా. మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్గా ఉండి 10 రూపాయలు వస్తే దాంట్లో 2 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా పార్టీ కోసం ఇంత కష్టపడి చేసుకుంటే ఈ 11 ఆవిర్భావ సభలు కూడా జరిగాయి. అంతా పవన్ కళ్యాణ్ గారు సొంత ఖర్చుతో జరిగింది. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఒకటి సాధించాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సభ ఇది. మాకు ఒక పండగ, ఒక ఉత్సవంలాగా. కాబట్టి ఇక్కడికి ఇంత ఎండలో కూడా చూడండి, ఇంత ఎండలో అందరూ పడుకుంటా వస్తున్నాం. వారం రోజులు జరుగుతుంది ఈ పండగ. రేపు ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే అసలు కాకినాడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడ జనంతో నిండిపోతుంది గ్యారంటీ. విదేశాల నుంచి కాదు, దాని ఏమంటారు, అంతరిక్షాల నుంచి వచ్చినా ఆశ్చర్యపోవట్లేదు. అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీగా, అంత ఇదిగా చేస్తున్నాడు. ఆ ఆనందం చూడడానికి మేమంతా కూడా పడుకుంటూ వస్తున్నాము. ఇక్కడ పరిస్థితులు చూసా కొద్దిగా చిన్నదిగా అనిపిస్తుంది. మాకు కూడా సరిపోదు, మాకు తెలుసు. కానీ ఆయన ఉన్నాడన్న గాలి పిలిచడానికి వచ్చాము. వీడికి తిరుమలలో గరుడ సేవ జరుగుతుంది. 5 lakhs పీపుల్ వస్తారు. అందరికీ దర్శనం జరగదు. ఆ వెంకటేశ్వర స్వామి జస్ట్ గాలి పిలుద్దామని వస్తారు. అలా మేము కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇలా వచ్చిపోతారు కదా, ఆ గాలి పిలుద్దామని వచ్చాము. ఇక్కడ ఉన్నంత వరకు హ్యాపీగా మేము ఈ పండుగ చేసుకొని ఆయన కళ్ళల్లో ఒక ఆనందాన్ని చూసి వెళ్తామ్మా. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఇప్పటికీ 11 సభలు జరిగాయి. ఎన్నో మీటింగ్లు జరిగాయి. ఎక్కడ కానీ మా జనసేన పార్టీ ఫెయిల్యూర్ లేదు. ఎంత జనం వచ్చినా అందుకు దగ్గర అదేమ్మా. ఏదైనా కానీ ముందు మాకు ఓపిక ఉంది. మా స్వామి కోసం మేము ఓపిక పడతాము. ఇక్కడ ఎంతున్నా ఎట్లున్నా వచ్చి ఆయన చూసి వెళ్ళిపోతుంటాం కాబట్టి ఇబ్బంది ఏం జరగదు. అన్ని ఏర్పాట్లు బాగుంటాయి. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ అన్నమాట మాది. 10 రోజులుగా మా టీం ఆల్రెడీ వచ్చిన్నారు. ప్రోగ్రామ్ కమిటీ గారు, కేకే గారు వీళ్ళంతా వచ్చిన్నారు. వాళ్ళందరూ నీట్గా దానికి అంటే ఇక్కడ ఒక అవగాహన ఉంటుంది. ఎంత జనం వస్తారు, ఎలా చేయాలనేది ఒక అవగాహన ఉంటుంది. రేపు ఫుడ్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ కానీ అన్నీ 100% సమకూరుస్తారు. దాంట్లో డౌటే లేదు. ఏర్పాట్లు ఎక్సలెంట్ జరుగుతున్నాయి. ఈ మీటింగ్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ప్రధాని మోడీ గారు కూడా ఈ సభకు వస్తారని మీరు అనుకుంటున్నారా? సభకు రారుమా, కానీ చూస్తారు. మోడీ గారు కాదు, ప్రపంచమే చూస్తుంది ఈరోజు. ఈ సభ కోసము ప్రతి ఒక్కరూ ఎంత ఉత్సాహంగా చూస్తున్నారంటే ఇంకా వైసీపీ వాళ్ళ గురించి చెప్పబడలే. వాళ్ళు చచ్చి తల మీద పడ్డ నక్కలాగా తయారైనా కూడా వాళ్ళు అందరికంటే ఎక్కువ వైసీపీ వాళ్ళు చూస్తారు ఈ సభని. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా టీవీలలో చూసేది ఉంటే వైసీపీ వాళ్ళే చూస్తారు. మాకు వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. మన ఇండియా మ్యాచ్కి దాదాపు 50 కోట్లు వచ్చాయి కదా, అలా 50 కోట్లు వచ్చిన ఆశ్చర్యపోవాలి మాకు ఈ ప్రోగ్రామ్ వ్యూస్. మా జల్లూరు గ్రామం అండి. ఎలా ఉన్నాయి ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సముద్రం ఒక ఎత్తండి, ఈ మహాసభ ఒక ఎత్తునండి. ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత మాది పక్కన జల్లూరండి. కానీ ఈ ప్రాంగణం చూస్తే ఇప్పుడు ఈ వచ్చి జనానికి ఈ ప్రాంగణం కూడా సరిపోదండి. రేపు ఈ 11 సీట్లు వచ్చిన వాళ్ళకి మతి వద్దండి. ఈ 11 సీట్లు వచ్చిన జగన్ గారికి కూడా ఈ ప్రాంగణం, ఈ పిఠాపురం ఏరియా బాబు, ఇది మహాసముద్రం అంతా ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అయిపోయింది ఏంటని అయోమయమైపోద్దండి. ఆ 11 సీట్లు కూడా అండి ఇంకా వాళ్ళు కూడా ఉండలేదండి. పవన్ కళ్యాణ్ గారుని ఇక్కడ మా పిఠాపురం నియోజకవర్గంలో ఓడిందామని 3,000 రూపాయలు పంచిపెట్టిన వాళ్ళు కూడా ఇవాళ మామూలుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరిపోతున్నారండి అందరూ. మేము 10 సంవత్సరాలు మేము పిఠాపురం నియోజకవర్గంలో మాకినీటి శేషకుమారి గారు నిలబడినప్పుడు మా జల్లూరు గ్రామంలోనే మేము తిరుగుతుంటే అండి, పవన్ కళ్యాణ్ గారు మనవాడు అంటే, పవన్ కళ్యాణ్ ఏమి నొగ్గుతాడమ్మా మీరు ఎందుకు అలా తిరుగుతున్నారని వారండి మమ్మల్ని. అలా కాదు, మన జల్లూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి అన్నది మాకు కావాలనుకున్నామండి. ఆయాల రామ 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 అని రామకోటి ఎలాగైపోయిందండి,
పవనిజం అలాగే అయిపోయిందండి అండి. దత్తపుత్రుడు అని కూడా అండి పవన్ కళ్యాణ్ గారిని. కానీ మా పిఠాపురం నియోజకవర్గంలో దత్తాత్రేయుడు పుత్రుడు అయిపోయాడండి ఆయన. ఈ ప్రపంచమే మొన్న చూడండి అక్కడ కుంభకోణం జరిగిన మహాసముద్రంలాగా కుంభమేళం ఎలా జరిగిందండి. అలాగా మా పవన్ కళ్యాణ్ గారి గురించి మా ఏరియా అంతా కూడా మొత్తం ప్రపంచం రాష్ట్రం అంతా కూడా తెలిసిపోయిందండి. ముందు ఆంధ్ర తెలిసింది, తర్వాత మోడీ గారు కూడా అప్పుడే రాష్ట్రం అంతా కూడా తెలిసిపోయిందండి మా పిఠాపురం ఏరియా అంటేనే. అదండి మా పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పక్క రాష్ట్రాలు కూడా ఆయన తిరిగారు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఈయన్ని క్యాంపెయినింగ్ కి వాడుకున్నారు. సో అన్ని రాష్ట్రాలు ఈయనకి తెలుసు. ఇప్పుడు జరగబోయే సభలో పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారండి. అప్పుడే 6 రోజుల ముందు నుంచి బుక్ అయిపోయి వస్తున్నారండి. ఈ ప్రాంగణం సరిపోదండి. అంతమంది ప్రజలకి ఏర్పాట్లు ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా పడతారంట? ఏమి ఇబ్బంది పడదండి. మామూలుగా కుట్రకోణంగా మామూలుగా ఎగసపార్టీ వాళ్ళు ఏమైనా చేయాలేమో తప్పకనండి. ఇక్కడ ఏర్పాట్లు చేసేది అయితే ఇంకా తిరిగిలేదండి. మహాశివరాత్రి మేము నా చిన్నప్పుడు కానించి పాతగై దగ్గరికి వెళ్ళేవాళ్ళం అండి. తొన్నేసుకుని తొక్కేసుకుని మీద నుంచి నడిచేసేవారండి. ఈ 7 పవన్ కళ్యాణ్ గారి ఏరియా, ఎమ్మెల్యే గారి ఏరియాని చాలా చక్కగానే వెళ్ళి ద్వారన మొన్న మహాశివరాత్రికి అండి కోటేశ్వర స్వామి గుళ్ళోకి అండి వెళ్ళి వాళ్ళకి ఒక దారి అండి, వచ్చి వాళ్ళకి ఒక దారి, దర్శనం వెళ్ళి వాళ్ళకి ఒక దారి. మరి నా చిన్నప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం వెళ్తానండి నేను శివాలయంలోకి మహాశివరాత్రి నాడు. అంతలాగా మేము ఎమ్మెల్యే గారి తాళీకి ఎలా ఉంటుందో అంత స్పష్టంగా ఉందండి. అంత క్యూగా, అంత లైన్గా, అంత విధానంగా పోలీసు సిబ్బంది కూడా చాలా నీట్గా ఉందండి. ఎలా పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి అన్నది ఇప్పుడు కొనసాగుతుంది? పిఠాపురం నియోజకవర్గం ఒకటే కదండి, ఆంధ్ర అంతా అయింది కొనసాగుతుందండి. ఎందుకంటారంటే అండి ఆయన వేసిన 9 నెలల్లో ఆయన తీసుకున్న సబ్జెక్టుకి వేసిన సిమెంట్ రోడ్లు మా చిన్నప్పుడు ఎప్పుడో నా వయసు ఇప్పటికప్పుడే 35 అంత వచ్చేస్తాయండి. కానీ మా చిన్నప్పుడు మా ఇంటి ముందు రోడ్డు వేసారు తప్పగానండి. నిన్న మా జల్లూరులో కీర్తిశేషులు నాగేశ్వర గారు అబ్బాయి జగదీష్ గారు కూడా ఉంటామండి. మేము జనసేన తరఫున తిరుగుతామండి. మా రోడ్డుకి ఇప్పటికి అలాగా పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, ఆ మోడీ గారి దయ వల్ల, కూటమి ప్రభుత్వం దయ వల్ల మా జల్లూరులోనే కాదండి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడానండి ఇప్పుడు ఎగసపార్టీ వాళ్ళకి ఏటి భయం అంటే అండి ఇంత డెవలప్ అయిపోతుందా, ఇన్ని రోడ్లు వేస్తున్నారు, ఇవన్నీ మనకి ఇంకా ఇదే మామూలుగా పవన్ అని పవనిజం అయిపోయినట్టు, రామ అని రామకోట అయిపోయినట్టు అయిపోయేలాగా ఉంది. మనం ఎలాగరా బాబు ఇప్పటికే 11 సీట్లకు వచ్చాం, ఇంకా కుంభకోణంలో దొక్కేస్తారేమో అని చాలా చక్కగా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఓడిందామని 3,000 పంచిపెట్టిన వాళ్ళు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో సాల్వాలు వేయించుకుంటున్నారండి. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక వినపం అండి. మేము గత 10 సంవత్సరాల పైనుంచి మేము దీంట్లో ఉన్నామండి. మాకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేవుడిని చూద్దాం అనుకోవాలి కానీ దేవుడిని పట్టుకోవాలనుకోకూడదండి. మేము అలాగా పవన్ కళ్యాణ్ గారిని మేము అంతా మనస్ఫూర్తిగా రామ అన్నట్టు పవన్ కళ్యాణ్ అండి మా మనసు అంతాను. అలాగా మా మీద కేసులు ఉత్తి అన్యాయాన్ని పెట్టారండి. మా జల్లూరు గ్రామంలో మా మీద ఉత్తి అన్యాయానికి జడ్పీటీసీ ఎలక్షన్లో మేము ఇటెప్ప జనసేన తరఫున తిరిగి వాళ్ళు అండి వైసీపీ వాళ్ళు పెట్టారండి. ఇవాళ కూడా నేను కోర్టుకు వెళ్తున్నానండి వాయిదాలకి. ఈ విన్నపం ఆ పవన్ కళ్యాణ్ గారు చూసి మాకు ఆ కేసులు కొట్టించాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకండి అందుబాటులో ఉండడం ఎందుకండి, చేసి ఆయన మర్రెడ్డి శ్రీనివాస్ గారు అప్పచెప్పారు. గ్రామాలు కోల్ది ఏ క్యాడర్కి ఆ క్యారెక్టర్ అప్పచెప్పారు. మా పనులు అవ్వకపోతే గోలట్టలు తప్ప పనులు అన్నీ అవుతున్నాయి కదండి. అంటే ఎన్నికల్లో ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల తర్వాత నెరవేరుస్తున్నారు కదండి. ఎందుకు నెరవేర్తలేదండి? ఎవరికేమో లోటు వచ్చిందండి? ఎవరన్నా మాకు అయిపోవాలని లేదండి. ముందు ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ ఖాళీ ఉండి కదండి తన్నేసుకుని, రెండోది కూడా అడిగిపోరే కదండి. నా ఇంటికి నేను మామూలుగా నా ఇంటికి పోలీస్ వ్యాన్ వచ్చేదండి. నేను ఏం చేశానంటే నేను దేనికి అక్కడ అలా జడ్పీటీసీ ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు నా మీద ఎట్టిన కేసు నువ్వేదో గొడవాడేమంటావు, నీ మీద ఎత్తనావు అని వచ్చేటండి. అది ఏటో కూడా నాకు తెలియదు ఎంతకైనా. ఇవాళ కూడా కోర్టుకు వెళ్తున్నాను కానీ ఆ పరిపాలన ఉండేదండి ముందు. ఇప్పుడు ఆ పరిపాలన లేదండి. అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కానీ లేదండి. ఆంధ్రాకి కూడా అండి ఇది న్యాయం, ఇది ధర్మం అన్నది ఎత్తనండి పవన్ కళ్యాణ్. ఇన్నాళ్ళు అలాగ కాదండి వైసీపీ ప్రభుత్వం. ఆడు మనవాడు రాని తప్ప పీకట్టుకు లాక్కుపోవడం, దాని మీద వారాడు అని ఇప్పుడు దాకా ఉన్న కోర్టులో కేసులు అయ్యండి. ఇప్పుడు నుంచి అలా లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కిన తర్వాత న్యాయం, ధర్మం, చట్టం అని ఉందండి. ఆడు మనోడు ఈడోడు అన్నది కదా కావాల్సింది. ఎవడు తప్పు చేస్తాను తీసుకెళ్ళి బారంటారు అంటున్నాడు ఆయన. ఇది ఒకటి ఉందండి. ఇది ఒక న్యాయం, ధర్మం అన్నది. ఒక ఎస్పోర్ట్ టీవీ వాళ్ళకి నమస్తే అండి. మా జనసేన మీటింగ్ వచ్చి ఇదంతా కవర్ చేస్తున్నందుకు మీకు చాలా రుణపడి ఉన్నాం. ఎలా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాట్లు, సెలబ్రేషన్స్ అని? అన్నీ కూడా బ్రహ్మాండంగా అయిపోయినాయి, అన్నీ పూర్తి అయిపోయినాయి. రేపు వచ్చే జన సైనికులందరికీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందండి. బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ ఏమి లోటు లేదు. పార్కింగ్ కూడా ఎక్కడెక్కడ దూరంగా ఇచ్చారు.
మీరే చూశారు కదా, ఇప్పుడు వీడియో తీశారు కదా, ఎయిర్పోర్ట్లన్నీ ఎలా ఉన్నాయి మీ ఛానల్ ద్వారా అందరూ తెలియజేయండి. ఇది కాకినాడ ఈ ప్లేస్ సరిపోదండి. జన సైనికులు ఈ సంవత్సరం ఎక్కువ వచ్చేలా ఉన్నారు, మరి అది కవర్ చేసుకోవాలి దూరం నుంచే. ఇదైతే ప్లేస్ అయితే సరిపోదు, ఎందుకంటే చాలా ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. విజయవాడ అవతల నుంచి కూడా, ఇటు శ్రీకాకుళం నుంచి వస్తున్నామని మా ఫ్రెండ్స్ అందరూ కూడా. ఈ సభ ప్రాంగణం అయితే సరిపోదు ఉన్నమాట చెప్తున్నాను. కానీ ఇంకా భారీ బయట కూడా ఏర్పాటు చేసే రోడ్ల మీద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసాం కదండి, అక్కడ జనం ఉండడం వల్ల సరిపోద్ది. ఇక్కడ మట్టుకైతే కొంతమంది పడతారు, బయట స్క్రీన్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఆగించుకోవడానికి అందరికి బాగుంటుంది. మా నానాజీ గారి తరపున ఏర్పాట్లన్నీ బాగా చేసాం. జనసేన ఆవిర్భావ సభకు వచ్చారు కదా, ఏర్పాట్లన్నీ కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ? నమస్తే మేడం, నా పేరు సురేంద్ర కుమార్ అండి. నేను జనసేన కార్యకర్త కాకినాడ. ఈ పిఠాపురం మండలంలో చిత్రాల్లో నిర్వహిస్తున్నటువంటి జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి వస్తున్న ప్రజలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే నాయకుడైనటువంటి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం అండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. కానీ మాకు భయం వేసేది ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకి మాత్రమే సరిపోయేలా ఉంది స్థలం. ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనసేన అనేటప్పటికి ఇది సరిపోదా ఈ సభా స్థలం అనేది కొంచెం భయంగా ఉంది మాకు. కానీ ఏ ఒక్కరికి కూడా ఎటువంటి అపాయం జరగకుండా వచ్చిన వాళ్ళు నీట్గా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మేము గుంటూరు నుంచి వచ్చామమ్మా. ఎలా ఉంది ఇక్కడ జనసేన ఫార్మేషన్ డే సెలబ్రేషన్కి వచ్చారు కదా? మేము 2013 అంటే 2009 నుంచి ప్రజారాజ్యంలో ఉన్నాము. అట్ ది సేమ్ అలా కంటిన్యూషన్ ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత దెన్ మా అభిమాన నాయకుడు, ఆంధ్రుల అభిమాని, అంతర్జాతీయ ఆంధ్రుల అభిమాని అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భవించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సభలో పాల్గొంటున్నాము, ఎలక్షన్కి వర్క్ చేశాము. ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ఇది ఫస్ట్ సభ కాబట్టి మేము ఎంతో ఆనందంగా గుంటూరు నుంచి వచ్చామమ్మా. ఇది వరకు సభల్లోనే అసలు జనం కిక్కిరిసిపాటుతో అసలు ఎక్కడ ఖాళీ ఉండకుండా ఒక ప్రభంజనంలో ఉండేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తం దేశం మొత్తం కూడా ఆయన గురించి. సో ఈ సభ ఎలా ఉండబోతుంది? అద్భుతంగా నిర్వచనీయం, అద్భుతంగా ఉండబోతుందమ్మా. ఇంకా కనివిని ఎరగని రీతిలో జనాలు వస్తున్నారు, మీరు గమనించే ఉంటారు. దాదాపు 48 అవర్స్ ఉంది. అయినా కానీ మేము వచ్చామంటే గుంటూరు నుంచి మేము వచ్చే దారిలో నెంబర్ ఆఫ్ వెహికల్స్, బస్సుల ద్వారా, ట్రైన్స్ ద్వారా, వెహికల్స్ ద్వారా వస్తూ ఉన్నారమ్మా. అద్భుతంగా జరుగుతుంది, అద్భుతంగా జరిగిద్ది. మేము ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆయన మా యొక్క ఆంధ్రుల నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏమి చెప్పబోతున్నారు, ఈ సందేశాన్ని అంతకుముందంటే మామూలుగా ప్రతిపక్షం మీద విమర్శలో ఏదో వాటెవర్ మేము చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన అద్భుతం ఏది అభివృద్ధి ఫలాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవ్వబోతున్నారు అనేది మేము వేచి చూస్తున్నామమ్మా. మేమే కాదు, మేము ఒక అభిమానిగా కాదు, ఒక జనసేన నాయకుడిగా కాదు, ప్రజలందరూ కూడా వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? మీరు అంత దూరం నుంచి ఎయిర్పోర్ట్లు బాగుండే అమ్మా. అంటే జస్ట్ మేము ఇనిషియల్గా ఇప్పుడే వచ్చింది, మీరు మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. ఇనిషియల్గా బాగానే ఉండే, అందరికీ ఆహారం ఏర్పాటు చేస్తున్నారు, మంచినీళ్ళు కానీ ఇబ్బంది ఏముండదు, ట్రాఫిక్ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే హైవేస్ కాబట్టి ఇబ్బంది ఏమి లేదు, బాగానే జరుగుతాయని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఫార్మేషన్ డేకి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు నుంచి వచ్చామమ్మా. అంటే జనసేన పార్టీ అనేది ఏదో పదవుల కోసం ఏర్పడిన పార్టీ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ని కాపాడడం కోసం, దేశానికి మద్దతుగా ఉండటం కోసం అనేది వచ్చినటువంటి పార్టీ. దాంట్లో భాగంగానే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు 4 సీట్లు ముఖ్యం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఒక క్రిమినల్ పరిపాలన జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి అనే క్రిమినల్, ఆ పరిపాలన అంతం చేయాలనేటువంటిది ఆయన ఒక దీక్ష, ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నాడు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయటము, మరి 164 సీట్లు రావడంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర మరి ప్రధానమైన చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. అంతేకాకుండా ఇవాళ ఈ ఉత్సవం అనేది రాష్ట్రంలో కాదు, అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావటము, మరి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఎవరైతే ఆపద్ బాంధవుడిగా వచ్చాడో, ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, బీజేపీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, ఈరోజు ఆ పొత్తును ఏర్పాటు చేయడంలో మరి ముఖ్యమైనటువంటి కీలకమైన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అందువల్ల త్యాగాలకి మరి మారుపేరుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పవచ్చు. మరి గత పరిపాలనతో చూసుకుంటే ఇవాళ మహిళల రక్షణ విషయంలో కానివ్వండి, మరి రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానివ్వండి, కూటమి ప్రభుత్వం చాలా ఎంతో ముందుగా వెళ్తుందని చెప్పచ్చు. పోలవరం తీసుకోండి, అమరావతి రాజధాని ఇష్యూ తీసుకోండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ తీసుకోండి, ఏ ఇష్యూలో తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి ఆంధ్రప్రదేశ్కి ఫండ్స్ ఇవ్వటం మనం చూస్తున్నాం.
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా నా కేసులు ఏంటి, నా బెయిల్ ఏంటి, నన్ను జైల్లో వేయొద్దు అని చెప్పేసి ప్రాధాన్యపడతాం. ఎందుకు కూడా మనం చూసామన్నమాట. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఢిల్లీ వెళ్ళి మా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫండ్స్ ఏంటి, అవి యుద్ధ ప్రాతిపదికన చేయాలి, మేము రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి, మరి రోడ్స్ కూడా మరి కొన్ని దగ్గర 1000 కోట్లు ఖర్చు పెడతాం మనం చూసాం అన్నమాట. మరి మహిళా రక్షణ విషయంలో చూసుకుంటే గతంలో ఐపీఎస్ అధికారులే కిడ్నాపర్స్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మహిళల్ని కిడ్నాప్ చేసే ముఠా నాయకుడిగా ఉంటే దాంట్లో ముఠాలో మెంబర్లుగా పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరామ్ టాటా కానీ, విశాలగుని డీసీపీ కానీ వీళ్ళంతా కూడా మహిళల్ని కిడ్నాప్ చేసి కిడ్నాపర్స్లో మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళని నిజంగా కూడా వాళ్ళని డిస్మిస్ చేసి వాళ్ళకి 4 సంవత్సరాలు జైలు వేస్తే తప్పితే పోలీసు వ్యవస్థ కూడా మరి దానికి ఒక కనువిప్పు కలగాలి. ఆంధ్రప్రదేశ్లో మరి శాంతి భద్రతలో ఇంకా మరి సమర్థవంతంగా ఉండాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంది. మరి ఈ ఉత్సవానికి రాష్ట్రం నుంచి మరి లక్షలాది మంది రావటం జరుగుతుంది. ఏర్పాట్లు అంటే ఇవాళ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరో కూడా ఇక్కడ ఏర్పాట్ల కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ తీసుకుని రాష్ట్రం మొత్తం మనం మరి గ్రామస్థాయి వరకు వెళ్ళాలి, మరి పార్టీని పటిష్టం చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మరి 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు. మరి ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి అన్ని రంగాలకు ముందుకు తీసుకెళ్తానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దేశ సైనికులుగా పనిచేయాలి. ఎవరికి వాళ్ళు కేవలం రక్షణ అంటే పోలీసు వాళ్ళే చేసేటువంటి పరిస్థితులు కాదనమాట. పోలీసు వాళ్ళు 1,00,000 మందే ఉన్నారు. పోలీసు వాళ్ళనే అధికారులనే నేను బట్టలోపు తీసుకొడతాయని చెప్పేసి క్రిమినల్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే వాళ్ళనే బట్టలోపు తీసుకొడతాయంటే వాళ్ళ అసోసియేషన్స్ కూడా మాట్లాడుతుంది. వాళ్ళు 1,00,000 మంది ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అనేక మంది ఉంటారు. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు క్రిమినల్ అని చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళే భయభ్రాంతులకు గురవుతున్నారు అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక దేశ సైనికుడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారు రేపు ఇచ్చేటువంటి మెసేజ్ని మరి గ్రామ స్థాయిల వరకు కూడా అందరికీ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి, దేశ రక్షణ కోసం మనం అందరం కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టాండ్ తీసుకున్నారు. ఇవాళ నిజంగా ఈ రాష్ట్రం ఇవాళ శాంతి భద్రత విషయంలో కానీ రాష్ట్రం ఈ విధంగా ముందుకెళ్తుందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారే కారణము. ఆయనే ఆంధ్రప్రదేశ్కు ఆపద్ బాంధవుడు అనమాట. జనసేన ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అందరికీ నమస్కారం అమ్మా. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు కంది రవిశంకర్ గారిని. నేను ఈ పండగ గురించి చూస్తుంటున్నాను, చాలా ఆనందంగా ఉంది. రేపు ఉదయాన్నే లక్షల మంది ఈ పండగకి వస్తున్నారు. ఈ పండగకి అంటే మనం ఒకటి మామూలుగా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కాదమ్మా, దీని అన్నిటికన్నా పెద్ద పండగలాగా అందరు భారతదేశం మొత్తం, ఇండియా వైడ్ మొత్తం చూస్తూ వస్తున్నారు. అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. భోజనాలు కానీ, మంచినీళ్ళు కానీ, పార్కింగ్ కానీ, ఫెసిలిటీస్ కానీ, మెడికల్ కానీ ప్రతి ఒక్కటి అన్ని బాగా చేశారు. చాలా చక్కగా ఉంది. అన్నింటిలో ఉన్నాం. నేను లాజిస్టిక్ కమిటీలోనే ఉన్నాను. మేము ఈ పని మీద మొత్తం కంటిన్యూ తిరుగుతూ ఉన్నాము. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మదనపల్లి, అన్నమయ్య జిల్లా. జనసేన ఫార్మేషన్ డే కోసం సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగుంటాయమ్మా. ఇక్కడ దాన్ని చూసేదానికి మేము ఈరోజు వచ్చినాము. దగ్గర 750 కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి చాలా బస్సులు కార్లలో మేము నైటే ఇక్కడ వచ్చేసినాము. ఈరోజు చూసేసి రేపు కూడా ఇక్కడే ఉండేసి ఆవిర్భావ దినం చూసే సంబరాలు చూసేసి ఆ పండగ, జనసేన పండగ, పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం మేము వినాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఆయన ఉపన్యాసానికి మేమంతా ఎదురు చూస్తున్నాం. మన ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన గెలిచిన తర్వాత జరుపుకోపోయేటటువంటి ఈ సభలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం మేము వినాలి, ఆయన ఏం చెప్తాడు అనేసి ఆతృతగా ఎదురు చూస్తున్నామా మేమంతా. అంటే ఇప్పటి వరకు జరిగిన సభలో ఒకటి, ఇప్పుడు జరగబోయే సభ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత జరుపుకోబోతున్న మొట్టమొదటి సభ కదా, ఎలా ఉండబోతుంది? ఇది బ్రహ్మాండంగా ఉండబోతుందమ్మా. అందరూ ముందు ఒక దిశానిర్దేశం లేకుండా అప్పుడు ఏమి అనేది మాకు సరైనటువంటి అవగాహన పార్టీకి కానీ, పార్టీ శ్రేణులకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ మాకు అందుబాటులో ఉండేది కాదు. కానీ ఇప్పుడు జరగబోయేటటువంటి సభ పూర్తిగా మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. మా నాయకుడు ఇప్పుడు పూర్తిగా కొన్ని శాఖలు రాజకీయంగా అనుభవం సాధించినాడు, ఆ శాఖల్లో పట్టు సాధించినాడు. అలాగే పార్టీ పైన కూడా పార్టీ ఇంకా ఫర్దర్ పార్టీ ఏ విధంగా అయితే ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు అనేది
మేము ఎదురు చూస్తున్నాము. మరి అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇక్కడ లక్షల్లో వస్తారంటున్నారు జనాలు. మరి కిక్కర్స్ పాటు పడడం కానీ, లేదంటే ఇంత ఎండలో కూడా మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇంత ఎండలో కూడా మీరు ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఈ ఏర్పాట్లు మీకు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏర్పాట్లు మాకు సంతృప్తిగానే ఉన్నాయమ్మా. ఈ అభిమానం ముందర మాకు కష్టాలు అయితే కనపడవు. అది ఎంత కష్టమైనా కూడా మేము భరించేసి ఆయన సభ చూసుకొని సభను సక్సెస్ చేసేదానికి, సభను విజయవంతం చేసేదానికి మదనపల్లి నుంచి మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. దగ్గర దగ్గర 2000 మంది మేము రాజంపేట నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది.